అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ వీడియోలో లైవ్ అప్డేట్స్. బేసిక్గా ఈ మధ్య నాకు ఆ లైవ్ అప్డేట్స్ చేయడానికి స్పెషల్గా చేయడానికి కుదరట్లేదు. ఎందుకంటే ఇంకా ఆ టైంకి ప్రోమోలు రావడమో లేదంటే వాటి గురించి మాట్లాడుకోవాల్సి రావడమో లేదంటే ఓటింగ్ పో ఏదో ఒకటి చేస్తున్నా. సో అందుకే లైవ్ చూస్తున్నాను కానీ అది ఇంకా ఎపిసోడ్లో డిస్కస్ చేస్తున్నాను తప్ప లైవ్లో పర్టికులర్గా దాని గురించి అంటే లైవ్ గురించి పర్టికులర్గా మాట్లాడి వీడియో చేసింది అయితే చాలా తక్కువ ఉంది. బట్ డెఫినెట్గా మొత్తం చూస్తున్నాను లైవ్ అయితే ఆ రికార్డ్ చేసుకొని మొత్తం క్లిప్స్ అన్నీ కూడా అలా చూస్తూ ఉన్నాయి. సో మొత్తానికి వాటికైతే కుదిరింది. ఎందుకంటే వాళ్ళ ప్రోమోలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. సో ఎలాగా ఇంకా అందుకని లైవ్ మ్యాచ్ చేద్దామని చెప్పి అనిపించింది. సో లైవ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ చేశాను. నిన్న రాత్రి జరిగిన డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను రాసుకొని మొత్తం అంతా కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే వచ్చాను. సో అలాగే కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తా. సో బేసిక్గా నిఖిల్కి ఒక రెడ్ ఎగ్ దొరికింది. మనకి బేసిక్గా ఇట్లాంటి టాస్క్ పెట్టినప్పుడు ప్రతిసారి ఒకటి స్పెషల్గా పెడతాడు. గోల్డెన్ ఎగ్ అను, బ్లాక్ ఎగ్ అను, అలాగే ఏదో ఒకటి పెడుతుంటాడు. ఈసారి అలాగే రెడ్ ఎగ్ అని పెట్టాడు. మరి రెడ్ ఎగ్ అనేది అంటే యూనో పవర్ఫుల్ అన్నట్టుగానే ఉంటుంది కదా. బేసిక్గా రెడ్ అనే కలర్ని యూనో క్రోధం, కోపం, డేంజర్, యాంగర్ ఇట్లాంటి వాటికి వాడుతుంటారు. సో రెడ్ కలర్ని. సో అట్లాగే మేబీ రెడ్ ఎగ్ అని పెట్టి ఉండొచ్చు. సో డేంజర్ ఎగ్ అని చెప్పడం కోసం. అండ్ ఆ డేంజర్ ఎగ్ ఎవరికి దెబ్బేసిందంటే అభయ్ టీంకే దెబ్బేసింది. సో అందువల్లే అభయ్ టీం ఓడిపోయింది ఎండ్ ఆఫ్ ది డే టాస్క్. యాక్చువల్గా ఒక టైంలో వీళ్ళ దగ్గర 154, ఎవరు అభయ్ టీం దగ్గర 154 అండ్ నిఖిల్ టీం దగ్గర 130 గుడ్లు ఉన్నాయి, 130 ఎగ్స్ ఉన్నాయి. అయితే బట్ అండ్ లాస్ట్కి అయితే ఓడిపోయారు. అయితే 130, 154 ఎట్లయిందంటే మధ్యలో ఒక టాస్క్ అయింది. ఆ టాస్క్లోనేమో సింపుల్ టాస్క్, అది పెద్ద టాస్క్ ఏం కాదు. అండ్ ఆ టాస్క్లో గెలిచినందుకు వాళ్ళకి 90 ఎగ్స్ ఇచ్చాడు బిగ్ బాస్. సో ఆ విషయం మీద లైవ్లో అదే ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది వాళ్ళది, పృథ్వీది కానీ లేదంటే మిగతా వాళ్ళది కానీ నిఖిల్ది కానీ. అలా ఎలా ఇచ్చేశారు, అన్ని ఎగ్స్ ఎలా ఇచ్చేశారు, ఇప్పుడు ఇంత కష్టపడి మేము ఆడింది దేనికి, ఈ కొన్ని గుడ్లు కోసమా? కాదు కదా. ఒక చిన్న టాస్క్ ఆడి గెలిస్తే అట్లా ఎట్లా ఇచ్చేస్తారు అన్ని ఎగ్స్, కొంచెం ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అయితే వచ్చాయి. అబ్బాయి ఏమో ఇంకా ఆ టాస్క్ గెలవడం కాదు కానీ ఇంకా ఓ బీభత్సమైన సెల్ఫ్ డబ్బా అసలు. అంటే ఇంకా అడిగి నేను టాస్క్ గెలిచేసా, ఇట్లాగే ఆడి గెలిచేస్తారా, నేను అక్కడ ఏమీ రాను, ఇంకా అక్కడ ఆడని, ఇంకా నాకు అనవసరం, నీకు ఇట్లా ఎట్లా పెడతాడు, నేను గెలుస్తా అయిపోయింది, బరాబర్ గెలిచేసిన, ఇప్పటివరకు ఒక్క టాస్ బి ఓడిపోలే నేను అన్నాడు. సీత ఏమో అదేందన్నా నిన్నే కదా బెలూన్ టాస్ ఓడిపోయాను అంటే, అది నేను ఓడిపోలేదు, అదా నేను ఓటమి కింద ఒప్పుకోను, గట్లెట్లు ఒప్పుకుంటా, అది నన్ను మోసం చేసిర్రు, బిగ్ బాస్ మోసం చేసిండు నన్ను, గట్లెట్లా అవుతుంది నాకు నేను అది ఓడిపోలే, నేను అది ఓటమి కింద తీసుకోను. ఫస్ట్లో అదేదో చెప్తుండు, ఫస్ట్లో అదేదో ఓడిపోయినా అదొక్కటే అంతే అన్నట్టు చెప్పాడు. సో ఇంకా ఏందో ఈ మనిషి అనుకున్నాను నేను. అండ్ రాత్రి కూడా మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత బేసిక్గా ఎవరి గుడ్లు వాళ్ళు కాపాడుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. విష్ణుప్రియకి ఏం అర్థం కాలే బిగ్ బాస్ చెప్పింది. ఎవరో వస్తారు బయట నుంచి, వాళ్ళు వాడు పట్టుకుపోతారు సంథింగ్ అన్నట్టుగా అనుకుంది. వాళ్ళ నుంచి వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళు దొంగతనాలు చేసుకోవాలి, అది బేసిక్గా బిగ్ బాస్ చెప్పిన ప్లాన్. విష్ణుప్రియకి ఏం అర్థమైంది, బయట నుంచి ఎవరో వస్తారు అనుకుంటుంది. పృథ్వీ, సీత అలా ఏం ఉండదని చెప్పారు. పృథ్వీ ఏమో వస్తే గిస్తే వైల్డ్ కార్డ్స్ వస్తారు తప్ప ఎవరు రారు ఇంకా. అంటే లాస్ట్ టైం ఒకరు వచ్చి ముసుగు వీరులు వచ్చి ఆ ఫుడ్ అంతా పట్టుకుపోయారు కదా, అట్లా ఎవరైనా వస్తారేమో, వాళ్ళ నుంచి కాపాడుకోలేమో అలా అనుకుంది. ఇంకా బేసిక్గా యష్మిన్ ప్రేరణ వాళ్ళు గుట్లు ఎవరైనా దొంగతనం చేస్తారేమో అన్న ఉద్దేశంతో వాటి దగ్గర పడుకుందాం అనుకున్నారు. పడుకున్నారు కూడా, దుప్పటి అవి బ్లాంకెట్స్ అవి అక్కడ తెచ్చేసుకొని వాళ్ళు పడుకున్నారు. ఆ అబ్బాయి ఏమో నాకు సంబంధం లేదు, ఏమైనా చేసుకోండి, ఎట్లయినా ఆడుకోండి, నేను పోయి పడుకుంటున్నా బండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే మేబీ బాగా అలసిపోయి ఉండొచ్చు, బట్ అయినా కూడా వాటి దగ్గర కొంచెం కాపలాగా పడుకొని ఉంటే బాగుండేమో, లేదంటే దొంగతనానికి ట్రై చేస్తే ఇంకా బాగుండేమో. బట్ ఏది చేయలేదు, ఊరికే బిగ్ బాస్ని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటున్నాడు. అండి ఇప్పుడు కూడా అంతే, ఇది ఓడిపోయిన తర్వాత ఇదే అట్లాగే ఇంకా ఇది అన్ఫెయిర్ 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 అన్నట్టుగా మాట్లాడుకుంటూ కూర్చొని ఇంకా అట్లాగే ఇంకా బేసిక్గా బిగ్ బాస్కి ఎప్పుడూ కూడా అంత అగైనిస్ట్ వెళ్ళకూడదు. ఇంకా ఇంకా మణికంఠప్ప ఏమోలేండి, ఇంకా అతన్ని ఏమనాలో కూడా ఏమని పిలవాలో కూడా నాకు అర్థం కావట్లే. బేసిక్గా పిచ్చోడి చేతికి రాయి అన్నట్టు అయిపోయింది మణికంఠని బిగ్ బాస్ హౌస్లో తీసుకురావడం అనేది. సో ఇంకా అట్లాగే ఇంకా బిగ్ బాస్తో కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. బిగ్ బాస్ నీ క్యాలిక్యులేషన్స్ ఏంటి బిగ్ బాస్ అనుకొని ఏమో మాట్లాడుకుంటున్నాడు కంప్లీట్గా ఒక్కడే కూర్చొని. ఇంకా తర్వాత నాకు ఒక పుస్తకం పంపించండి, పుస్తకం పెన్ను పంపించండి, నేను డైరీ రాసుకుంటా అని చెప్పి, అదే జులై సినిమాలో బ్రహ్మానందం గారితో సీన్ ఉంటుంది,
నాకు దస్తా పేపర్లు బస్తాడు పెన్లు కావాలంటే ఎందుకురా అంటే ఆత్మకథ రాసుకోవడానికి. నీకు ఆత్మకథ అంటే ఏ నెహ్రూను గాంధీ లేదా జైల్లో కూర్చొని ఆత్మకథ రాసేది? నాకు ఆత్మ ఇటు చచ్చింది, దానికి ఒక కథ ఇటు చచ్చింది, నేను ఆత్మకథ రాసుకుంటా అని చెప్పి అంటారు కదా. సేమ్ అదే గుర్తొచ్చింది నాకైతే. కమీడియన్ అబ్బా, కమీడియన్ కూడా కాదు, అదొక రకమైన క్యాండిడేట్. ఎంత వరస్ట్ క్యాండిడేట్ అంటే బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇంకా బజార్కి ఇచ్చేస్తున్నాడు. తను ఎంతో కొంత సక్సెస్ అవ్వడం కోసం, ఒక కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ని గెయిన్ చేసుకోవడం కోసం తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బజార్కి ఇచ్చేసే కైండ్ ఆఫ్ పర్సన్. అది ఎంత కఠినమైన సిచ్యువేషన్ వచ్చినా కూడా అట్లా చేయకూడదు. సో బేసిక్గా మణికంఠ మీద ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సాయంత్రం ఆర్ మధ్యాహ్నం చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారు? చేయమంటారా? చేయమంటే అంటే స్పెషల్ అనాలిసిస్ ఆన్ మణికంఠ మైండ్ సెట్ అండ్ బిహేవియర్ చేయమంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది ఇంకా కొన్ని ఉన్నాయి, మాట్లాడుకుందాం. సింపుల్ థింగ్స్ లైవ్లో జరిగేవి. యష్మి అండ్ ప్రేరణ ఒకటి అనుకుంటున్నాను అనమాట. నాకు నిజంగా నవ్వొచ్చింది. మన దాంట్లో 4 అబ్బాయిలు ఉన్నారు. అంటే అభయ్ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, ఆదిత్య ఉన్నారు, ఆ తర్వాత మణికంఠ ఉన్నారు. సో మన దాంట్లో 4 అబ్బాయిలు ఉన్నారు. ఇంకా వాళ్ళ దాంట్లో అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. అంటే విష్ణుప్రియ కానీ, సీత కానీ, సోనియా కానీ, ఇంకొకరు ఎవరున్నారు అక్కడ, నైనిక కానీ. సో వాళ్ళ దాంట్లో 4 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా అబ్బాయిలు ఎవరు ఉన్నారు అక్కడ, నిఖిల్, ఇంకొకరు ఎవరు, పృథ్వీ. అంతేనా? అంతే, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కానీ ఇద్దరు సాలిడ్ క్యాండిడేట్లు లేండి, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా 2 అబ్బాయిలు ఉన్నారు, 4 అమ్మాయిలు ఉన్నారు. అయినా కూడా దే ఆర్ ఫైటింగ్ దేర్ బెస్ట్. నిజంగా బాగానే బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ 4 అబ్బాయిలు ఉన్నారు, అయినా సరే ఏమీ లేదు, ఏమీ బొంగు కూడా ఉపయోగం లేదని మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే ఆదిత్య ఓం గారు బాగానే ఫైట్ ఇచ్చారు. నిజానికి ఏజ్లో పెద్ద పర్సన్ అయినా మణికంఠ వల్ల ఉపయోగం లేదు. నబీల్కి కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ. సో అదొక రీజన్ అయింది. అబ్బాయి ఏమో గివప్ ఇచ్చేస్తున్నాడు అంటే ఏందో మన టీం అని, నేను ఆ టీంకి వెళ్ళిపోతానని చెప్పి ప్రేరణ అనమాట. నవ్వు వచ్చింది ఆ టైంలో. ఇంకా బట్ నిజంగానే చాలా వరస్ట్గా ఉంది. ఆ టీంలో మిగతా వాళ్ళందరూ బెస్టే. ఎవరు నిఖిల్ క్లాన్లో ఒక్క సోనియా తప్ప. మనం ప్రోమోలో చూసాం కదా, బేసిక్గా దొంగతనం చేయొద్దు అనే ఒక క్లారిటీతో, అంటే ముందు ఇట్లా తీసుకోవద్దు, ఫైట్ చేసుకొని తీసుకుందాం అట్లా అనుకున్న టైంలో ఆవిడ వెళ్ళి అవి తెచ్చేసింది. అవి తెచ్చింది కాబట్టి యష్మి వెళ్ళి ఇంకొని తెచ్చింది. యష్మి తెచ్చింది కదా అని చెప్పి నిఖిల్ వెళ్ళి ప్రేరణ దగ్గర నుంచి ఇంకొని పట్టుకొని వచ్చి ఇక్కడ వేయించాడు. సో అది సిచ్యువేషన్. సో డెఫినెట్గా అక్కడ సోనియాదే మిస్టేక్ ఉంది. కాకపోతే ఏంటంటే గేమ్ ఆడింది, ఒప్పుకోవచ్చు, డెఫినెట్గా గేమ్ ఆడింది. బట్ రూల్స్ అనుకోక ముందు ఆడాలి. రూల్స్ అనుకున్న తర్వాత సరే ఇంకా అని చెప్పి ట్రస్ట్ బేసెస్ మీద వెళ్తారు కదా, ఆ ట్రస్ట్ను బ్రేక్ చేస్తుంటుంది. ప్రతిసారి ఇలాగే చేస్తుంటుంది. ఇప్పుడు ప్రేరణ పృథ్వీది అదే చెప్తోంది. తను ఇట్లా ఇన్ని పట్టుకొని వెళ్తోంది. అండ్ నిఖిల్ వచ్చి మాకు చెప్తున్నాడు మీరు చేయకపోతే మేము చేయమని చెప్పి. బట్ సోనియా కదా ఫస్ట్ చేసిందని చెప్పి. సో అభయ్ అండ్ పృథ్వీ ఏమో, అభయ్ అండ్ యష్మి మళ్ళీ మాడుకుంటున్నారు ప్రోమోలు, అవన్నీ సోనియా కోసమే. సో ఆటను చెడగొట్టేది అయితే మాత్రం కంప్లీట్గా సోనియా. ఒక్కటైతే వాస్తవం, పృథ్వీని మేబీ అంటే తన హార్ష్ బిహేవియర్ వల్ల, తన రూడ్ బిహేవియర్ వల్ల కొంతమంది ఇష్టపడకపోవచ్చేమో, నెగిటివ్గా చూడొచ్చేమో, కానీ ఒకటైతే వాస్తవం, తను ఆడినంత స్ట్రాంగ్గా నిన్న గేమ్ ఎవ్వరూ ఆడలే. నిఖిల్ కొంతవరకు ఆడాడు, అమ్మాయిల్లో యష్మి ప్రేరణ ఆడారు. సో ఇటు అబ్బాయిల్లో వీళ్ళిద్దరూ, అమ్మాయిల్లో వాళ్ళిద్దరు తప్ప నిజానికి ఇంకెవ్వరు కూడా రియల్ టాస్క్ ప్లేయర్స్ అయితే కాదు. నిజంగా రియల్ ప్లేయర్స్ అయితే కాదు ఇంకెవరు కూడా. మిగతా వాళ్ళందరూ కూడా నామకే వాస్తే. మణికంఠ అయితే ఆటలో అట్టిపండు. అబ్బాయి ఏంటంటే ఏ ఎందుకు అన్నీ ఏం అయ్యే పనుల్లా కనిపించడం లేదు. పైగా ఫిజికల్గాను మెంటల్గాను బోల్డ్ అంత స్ట్రెయిను అన్నట్టు ఆ సునీల్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, అలాగ ఉంటాడు అబ్బాయి. ఆదిత్య ఓం గారు, పృథ్వీ నీకు వార్నింగ్ ఇస్తున్నాడు. పృథ్వీ నువ్వు ఎందుకయ్యా వార్నింగ్ ఇస్తున్నావు? ఆయన వార్నింగ్ అనబట్టే కదా ఇప్పుడు మామూలుగా మాట్లాడుకోండి, అంటే గట్టిగా అరుచుకుంటున్నారు, బట్ నార్మల్ పాయింట్సే మాట్లాడుకుంటున్నారు. నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను అన్నట్టు నువ్వు కూడా వార్నింగ్ ఇవ్వడానికి, అంతే కదా. ఇప్పుడు ఆ బేసిస్ మీద పృథ్వీ వార్నింగ్ బొక్క అన్నాడు, ఇంకా తర్వాత ఇంకోటి ఏదో అన్నాడు, అది జరిగింది. నైనిగా కూడా అన్నట్టు రియాక్ట్ అయింది, ఏదో అనేసాడు అని చెప్పి. మనకు అది మ్యూట్ వేసారు, బీపీ వేసారు ఎందుకు. సో అదే అంటున్నా కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డెఫినెట్గా పృథ్వీ అనే పర్సన్ డెఫినెట్గా ఒక పర్ఫెక్ట్ గేమర్. ఈ వారం అబ్బాయి అది పరిస్థితి మ్యాక్సిమం. సో ఇంకా డెఫినెట్గా తెలిసిపోతుంది ఈ వారం అబ్బాయి ఎలిమినేటెడ్. ఇంకా తన గొయ్యి తానే తీసుకున్నట్టు అయిపోయింది అబ్బాయి పరిస్థితి. సెల్ఫ్ నామినేషన్ చేసుకొని ఎల్లు వస్తే తెలుస్తుంది అన్నాడు. ఇంకేమో తెలిసేది నా బొంద, డైరెక్ట్ వెళ్ళిపోతాను. తర్వాత పృథ్వీ నెక్స్ట్ లెవెల్ ప్రేరణ అని చెప్పి, నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ అని చెప్పి ప్రేరణ యష్మి అనుకున్నారు. అబ్బాయి కూడా అదే అన్నాడు. తర్వాత బాల్ టాస్క్ కూడా అయింది, బాల్ ఇంటూ హోల్ అని చెప్పి, పెద్ద బాల్స్ చిన్న బాల్స్ అట్లా ఉందన్నమాట. సో ఈ టాస్క్లోనే విన్ అయిన తర్వాత వీళ్ళకి 90 eggs అయితే వచ్చాయి.
పృథ్వీ అట్టేడు బాగా అలాగే ఇచ్చేస్తారని చెప్పి. ఇంకా తర్వాత విష్ణుప్రియది సీతతో ఒక డిస్కషన్ అవుతుంది యాక్చువల్గా. అదేంటంటే సీత చెయ్యి కొంచెం కొరికేసిందంట విష్ణుప్రియ. అదే వాళ్ళ టీంని ఎందుకు కొరికిందంటే విష్ణుప్రియ ప్రేరణ చెయ్యి అనుకుని సీతా చెయ్యి కొరికేసిందంట. మల్లీశ్వర్ సినిమాలో సీన్ ఉంటుంది చూడండి, టెలిఫోన్ బూత్లో వెంకటేష్ గారును వాడు పేరుని కత్రినా కైఫ్ ఇద్దరు నుంచున్న టైంలో నీ చెయ్యి నా మొహం మీద ఉందంటే మరి నా మొహం మీద ఎవరుందో నీ చెయ్యి అని చెప్పి ఇంకొక అనుకుంటారు కదా. అట్లాగా ప్రేరణ చెయ్యి అనుకుని సీత చెయ్యి కొరికేసిందంట. బట్ ప్రేరణ చెయ్యి అయినా ఎందుకు కొరకాలి? ఇప్పుడు తోసుకోవడం విదిలించుకోవడం వరకు ఫైన్ అండ్ గుడ్, బట్ వై కొరికిఫైయింగ్ అది తప్పు కదా. అంతకుముందు కూడా సిరిని ఆవిడెవరు ఆవిడ ఉంటుందబ్బా, చంప పగిలిపోద్ది అని ఆవిడ పేరు గుర్తురాట్లేదు నాకు. చంప పగిలిపోద్ది అంత సన్నీని. ఆ వారం ఆవిడకి పగిలిపోయి ఆవిడ బయటకు వచ్చేసింది. ఆవిడ ఓటింగ్ బాక్స్ అంతా పగిలిపోయి ఆవిడకి 0 ఓటింగ్ పడి ఆవిడ బయటకు వచ్చేసింది. ఎవరు ఆవిడ పేరు గుర్తురాట్లేదు నాకు. అదే వాళ్ళిద్దరికి అప్పట్లో అయింది సేమ్ అట్లాగే ఇప్పుడు కూడా. బట్ ఏంటంటే అయ్యేదేమో గొడవ అవ్వలేదు, ఎందుకంటే విష్ణుప్రియ ప్రేరణ అనుకొని సీతా చెయ్యి కొరికేసింది. సో బట్ ఏదైనా సరే అది ఆ దోశ విషయంలో గ్రడ్జ్ ఏమో అంటే గ్రడ్జ అంటే నిజంగా అంత క్యారీ ఫార్వర్డ్ చేసే క్యాండిడేట్ అనిపించట్లే కదా విష్ణుప్రియ. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనుకుందాం, పోనీ సెల్ఫ్ డిఫెన్స్లో కొరకూడదు కదా, అట్లయితే గేమ్ పరంగా తప్పు చేసినట్టు. ఓకే, సో అది పాయింట్ ఇక్కడ, గేమ్ పరంగా తప్పు చేసినట్టు. సెల్ఫ్ డిఫెన్స్లో తొయ్యాలి కానీ కొరకూడదు అది. సో ఒకవేళ నిజంగా ప్రేరణ ఉందనుకోని నిజంగా ప్రేరణ ఉంది కాబట్టి కొరికేద్దాం అనుకున్నట్టయితే అది గ్రడ్జ్. బట్ విష్ణుప్రియ అట్లా క్యారీ ఫార్వర్డ్ చేసే పర్సన్ కాదే. అట్లయితే సోనియాతో ఎందుకు కలిసిపోద్ది అంత పెద్ద మాట అన్న తర్వాత కూడా? నాకు అదే అర్థం కాకుండా ఉంది. మేబీ సోనియా మాటలకి గొంతుకి భయపడ్డారా ఇనీషియల్గా, ఏమో మరి. ఇంకా ఏమో లెట్స్ సీ. ఏదో ఒక డిస్కషన్ అయితే అయ్యింది, మనకి అది వేస్తారో లేదు తెలియదు ఎపిసోడ్లో. అదే ఇంక ఇప్పుడే మీ ఎగ్స్ మీరు సేవ్ చేసుకోవాలి, గూడల్లోంచి బయటికి తీయకూడదని చెప్పాడు బిగ్ బాస్. దానికేమో వీళ్ళు తొక్కలాగా అర్థం చేసుకున్నారు. దాని నాగమణి కంటే ఈ గ్యాప్లో బిగ్ బాస్తో మాట్లాడుకుంటుంటాను, నేను ఏడుస్తా, మెల్ట్ అవుతా, మళ్ళీ నార్మల్ అవుతాను అంతే. అంటే నేను గట్టిగా ఆడతా, నేను స్ట్రాంగ్గా ఉంటా, నేను ఒక మంచి విల్ పవర్తో ఉంటా. తెలుగులో చెప్పాలంటే యూనో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఎంత జెండర్ ఈక్వాలిటీ అని చెప్తున్నా కూడా యూనో ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో వీడియోలు చూస్తుంటాను నేను ఇన్స్టాగ్రామ్లో. జెండర్ ఈక్వాలిటీ అండ్స్ హియర్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్లో అక్కడ దగ్గరలో చాలామంది లేడీస్ ఉంటారు, కానీ ఎవ్వరూ దగ్గరికి రారు, జెంట్స్ మాత్రమే వెళ్తారు అక్కడికి. ఒక చిన్నపిల్లాడిని 3-4 కుక్కలు కలిసి కరిచేస్తుంటాయి. పక్కన 4 పెద్ద లేడీస్ ఉంటారు, ఒక 30-35 ఏళ్ళ లేడీస్ అందరూ ఉంటారు, వాళ్ళు ఎవ్వరు కనీసం దగ్గరకు కూడా రారు. ఒక్క అతను 4 కుక్కల మీదకి కర్ర పట్టుకొని వెళ్తాడు, మొత్తం ఆ 4 కూడా కొట్టి తరిమేస్తాడు, పిల్లాన్ని సేవ్ చేస్తాడు. జెండర్ ఈక్వాలిటీ ఎండ్స్ దేర్. సో నేను అదే అంటున్నా. సో జెండర్ ఈక్వాలిటీ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. ఎందుకంటే అమ్మాయిలకి జెండర్ ఈక్వాలిటీ ఎక్కడ కావాలంటే పబ్బుల్లో తిరగడం, అర్ధరాత్రి 12 వరకు తిరగడం, అండ్ ఉద్యోగాలు చేయడం. సో ఇట్లాంటి వాటిల్లో జెండర్ ఈక్వాలిటీ కావాలనుకుంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గట్స్ అనే పాయింట్, డెఫినెట్గా జెండర్ ఈక్వాలిటీ ఎండ్స్ అక్కడ. అమ్మాయిలకి అంత అంటే ఇంకా యష్మి ప్రేరణ కొద్ది గొప్ప పర్లేదు, బట్ డెఫినెట్గా యూనో యష్మి కూడా ఎమోషనల్గా, ప్రేరణ కూడా బాగా ఎమోషనల్గా. సో అది సిచ్యువేషన్స్. బట్ ఏదైనా సరే అంటే ఎందుకో కొంచెం ఆ గట్స్ అనే విషయానికి వచ్చినప్పుడు మాత్రం అబ్బాయిలు 1% పైనే ఉంటారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో అది లేకుండా అసలు ఏందో అది, నేను ఏడుస్తా, నేను మెల్ట్ అవుతా, నేను ఎమోషనల్ అవుతా, మళ్ళీ నెక్స్ట్ డే నార్మల్ అవుతా, నెక్స్ట్ డే పాట వేస్తారు కదా అప్పుడు గెంతులేస్తా, చిందులేస్తా, మందేస్తూ చిందేస్తా అన్నట్టు చెప్తుంటే ఏందో నాకు ఆ మనిషిని చూస్తే నాకు తిట్టాలో ఏందో, ఇంకా తిట్టాలో, బూతులు తిట్టాలో, పదాలు వాడి తిట్టాలో, కంపారిజన్లు వాడి తిట్టాలో అర్థం కావట్లే. ఎట్లా తిట్టాలో అర్థం కావట్లే. మొత్తాన్ని తిట్టడం అయితే కన్ఫామ్, అదే చేయాలి, ఇంక అంతకుమించి వేరే ఆప్షన్ కూడా లేదు. బట్ ఎట్లా తిట్టాలనేది అర్థమైంది అవ్వట్లే, అది పరిస్థితి. ఇంకా తర్వాత ఇప్పుడు అదే డైరీ కోసం అన్నాడు. తర్వాత 5 రోజులు ఉన్నా చాలు అన్నాడు. ఇక్కడ అది హైలైట్. అది 5 రోజులు ఉన్నా చాలు బిగ్ బాస్ ఈ హౌస్లో అన్నాడు. ఫస్ట్ ఏమో 5 వారాలు ఉన్నా చాలు అన్నాడు. తర్వాత నిన్నేమో ఎపిసోడ్లోనేమో నేను గెలవాలి, లేదంటే నా పిల్లం నా దగ్గరికి రారు అన్నాడు. ఎందుకంటే మరి బిజినెస్ డీల్ కదా, అంటే ఇప్పుడు డీల్ కదా. నేను నిన్న రాత్రే చెప్పాను, నేను ఒక కంపారిజన్ చెప్పాను, నేను మళ్ళీ చెప్తే బాగోదు అది. సో అందుకే ఇంకా అది వదిలేస్తాను నేను అక్కడతో. ఇది ఒక బిజినెస్ డీలు, నువ్వు అది చెయ్యి, నేను ఇది చేస్తా, నువ్వు అది గెలువు, నేను నీ దగ్గరికి వస్తా, పాపని తీసుకొస్తా, అట్లా చెప్పారు కదా.
అట్లా చెప్పాడు నేను రాత్రి. నేను గెలవాలన్నాడు. ఇవాళేమో 5 రోజులున్నా చాలంటాడు. పిచ్చాసుపత్రిలో తీసుకెళ్లాల్సింది పెట్టాల్సినోడిని తీసుకొనొచ్చి ఈడ పెట్టారు. మా మీదకు వదిలారు. ఎర్రగడ్డ దగ్గర ఇప్పుడు ఆఫ్‌కోర్స్ అన్నపూర్ణ స్టూడియోకి, ఎర్రగడ్డకి మహా అయితే ఒక 4 కిలోమీటర్స్ ఆర్ 5 కిలోమీటర్స్ దూరం ఉంటది అంతే మహా అయితే. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎక్కువ దూరం గూడా గాదు. దగ్గరే. ప్లీజ్ జాయిన్ హిమ్. పెద్ద ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏం లేదు. ఇన్‌ఫాక్ట్ ఎప్పుడైనా ఎలిమినేట్ అయిన నెక్స్ట్ డే తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఖచ్చితంగా. సో, చాలా ఇంపార్టెంట్ అతన్ని పిచ్చాసుపత్రిలో పెట్టడం అనేది. ట్రై టు డూ థట్. చాలా ఇంపార్టెంట్ అబ్బా! ఏందో సర్లేండి. ఇంకా తర్వాత మాట్లాడుకుందాం దానికోసం. ఇంకా తర్వాత ఇంకో మాట అన్నాడు ఇక్కడ. ఇక్కడ పెట్టిన ఎఫర్ట్ తర్వాత ప్రేరణతో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. ఇక్కడ పెట్టిన ఎఫర్ట్‌లో 10% అక్కడ పెట్టినా కూడా నా వైఫ్ నా దగ్గరికి ఎప్పుడో వచ్చేసేది అన్నాడు. మరది అక్కడ పెట్టొచ్చు కదా! అంటే అక్కడ ఏమీ పీకలే. అక్కడ ఏమీ పీకకుండా, ఏమీ పీకలేక ఇక్కడికొచ్చి ఏడుపులు, పెడబొబ్బలు, నేను గెలవాలి, గెలిస్తేనే కుటుంబం వస్తది, బొక్క బోసాను, ఇది 'బిగ్ బాస్' కాదు, బతుకు జట్కా బండి, నన్ను నా కుటుంబాన్ని కలపండి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది మరి పరిస్థితి ఇంకా. ఏం చెప్తాం ఇంకా. ఇంకా తర్వాత ఇక్కడ 'యష్మి' ప్రేరణ మాట్లాడుకుంటున్న టైంలో పృథ్వీ చాలా స్ట్రాంగ్‌గానే మాట్లాడుకున్నారు గానీ, సోనియా గురించి మాట్లాడుకుంటూ ఫాక్స్ అనేసిందే ఒక్కసారిగా. గుంటనక్క అనేసింది. అంటే తనే ఇదంతా చేస్తోంది. అంటే పృథ్వీని కావాలని రెచ్చగొడుతోంది కంట్రోల్ చేయకుండా. ఇట్లా అనమాట. సో, అలా మాట్లాడుకున్నారు. అంటే డెఫినిట్‌గా సోనియా కన్నింగ్ ఫాక్స్ అనే విషయం మనకు తెలిసిందే గదా! ఇప్పుడు 'యష్మి' ఇప్పుడు ఓపెన్‌గా అక్కడే చెప్పింది అంతే. అంతకు మించి ఇంకేటి లేదు. ఇంకా తర్వాత ఆ అబ్బాయి ఏమో నేను రెస్ట్ తీసుకుంటా. నేను ఆడను మీరు పోయి ఆడుకోండి కావాలంటే అన్నాడు. విష్ణుప్రియ, శ్వేత, పృథ్వీ అమౌంట్ కోసం డిస్కషన్. అంటే విష్ణుప్రియకి ఎంతొస్తది? నెలకి ఇప్పుడు కొద్దిసేపే వర్క్ చేస్తా కానీ ఇంత అమౌంట్ వస్తది అది నాకు సరిపోద్ది అన్నట్టుగా అట్లా ఉందనమాట. ఇంకా దాని గురించి పృథ్వీ షాక్ అసలు. సీత ఏమో మాకంత రాదులే అని చెప్పేసింది. అందరూ బుట్టల దగ్గర పడుకున్నారు దుప్పట్లు కప్పుకొని. సో, అట్లా నిఖిల్‌కైతే రెడ్ ఎగ్ దొరికింది. అండ్ వాళ్ళు గెలిచారు. అండ్ ఆ అబ్బాయినైతే చీఫ్‌గా రిమూవ్ చేసేసారు. సో, ఇప్పుడు బేసిక్‌గా ఈ టాస్క్ దేనికి అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు కదా! ఇప్పుడు ఈ టాస్క్ ఎందుకు? వై దిస్ టాస్క్? ఇప్పుడు అమౌంట్ కోసమా? లేదంటే చీఫ్‌ల కోసమా? దేనికోసం? అది తెలియకుండా ఉంది. సో, అట్లా. ఇంకా మరి క్లారిటీ అయితే లేదు. మేబీ ఇప్పుడు గెలిచిన దాన్ని బట్టి వీకెండ్ నాగార్జున గారు చెప్తారేమో అనుకుంటున్నాను నేను. సో, బేసిక్‌గా ఇవాళ ఏం వారం? ఇవాళ థర్స్‌డే కదా! సో, ఇవాళ ఎపిసోడ్ ఉంది. ఇంకా రేపు ఎపిసోడ్ ఉంది. సో, ఈ రోజు వరకు ఓకే. టాస్క్‌ని సాగదీస్తారు అనుకుందాం. మరి రేపేం జేస్తారు? రేపేదైనా స్పాన్సర్ టాస్క్‌లు ఏమైనా ఉన్నాయేమో. కంట్రీ డిలైటో లేదంటే పల్పీ ఆరెంజో ఏమైనా ఉన్నాయేమో. అట్లా ఏమైనా చేస్తారేమో మరి చూడాలి మరి ఇంకా. ఏమో మరి యాస్ ఆఫ్ నౌ అయితే ఇది సిట్యుయేషను. అండ్ ఇంకా ఇవే మిడ్‌నైట్ పెద్ద పెద్ద తోపు అప్డేట్స్ అయితే ఏం లేవు గానీ, ఇంకా అదే సిట్యుయేషను. ఇంకా ప్రోమో ఎలాగో చూసాం మనం. నబీల్, సోనియా గురించి కరెక్ట్‌గా చెప్పాడు కదా! ఇప్పుడు ఏదో 'బిగ్ బాస్' అన్నాడు బిల్డప్ ఇస్తుందని చెప్పి. మెయిన్ థింగ్ ఏంటంటే ఆవిడ ఒక ముగ్గురు, నలుగురిని కంట్రోల్ చేస్తుందబ్బా! సో, అక్కడ ఆవిడకి ఏదో పెద్ద కమాండింగ్ పవర్ ఉన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తుంది. బేసిక్‌గా నెక్స్ట్ వీక్ ఈళ్ళు నామినేషన్‌లోకొస్తే మాత్రం ఫస్ట్ బయటికి పోయేది సోనియానే. అది. సో, అది మరి సిట్యుయేషను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ తర్వాత ఆ నెక్స్ట్ వీక్ కాబోలు మొత్తం కంటెస్టెంట్లు అందరూ వచ్చేది. ఇవాళ డేట్ ఎంత? సెప్టెంబర్ 19. సో, అంతే. నెక్స్ట్ వీక్ కాక ఆ నెక్స్ట్ సండేకి వేరే కంటెస్టెంట్లు అందరూ కూడా వస్తున్నారు. సో, ఒక 5గురు కంటెస్టెంట్లు అయితే వస్తున్నారు. ఆహ్, ఆ! 5గురో ఆర్ 6గురు అంటే బడీస్ కింద 6గురిని తెచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇద్దరు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అలాగనమాట. సో, లెట్స్ సీ చూద్దాం ఏమవుతదనేది. ఇంకా అది మరి సిట్యుయేషన్. సో, అప్పుడు వాళ్ళొచ్చాక ఎయిదర్ ఇంట్రెస్టింగ్‌గానా లేదంటే ఫన్నీగానా ఉంటదనేది చూడాల్సి ఉంటది. ఎందుకంటే వాళ్ళలో మాక్సిమం ఎంటర్‌టైనర్స్‌ని తెస్తున్నారు పాతోళ్ళని. అండ్ వీళ్ళేమో ఇప్పుడు కేకల బ్యాచ్ సిద్ధమైంది ప్రస్తుతానికి. ఆ అబ్బాయి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లోంచి అప్పుడప్పుడు బయటకొచ్చేస్తున్నాడు. అంటే అప్పుడప్పుడు ఉంటున్నాడు గానీ మాక్సిమం ఉండట్లేదు. 'శేఖర్ భాష' ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయిపోయాం ఎలాగా. సో, వీళ్ళొస్తున్నారు ఎంటర్‌టైన్ చేస్తున్నారు. బట్ ఆ గొడవల మూడ్‌లోకెళ్ళిపోయి వీళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకోగలుగుతారా లేదా అనేది నాకు అర్థం కాకుండా ఉంది. సో, అది మరి సిట్యుయేషన్. సో, ఇది మరి లైవ్ అప్డేట్స్. సో, మీకేమనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మా ఇద్దరం అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.